మా స్టార్ట్ చేస్తున్నావా? రామ్మా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రవ్వ దోశకి ఏమేమి కావాలంటే నేను ఇదిగో రవ్వ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి మైదా లేదా గోధుమ పిండి రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సరేనా? నాకు మైదా వాడడం, మేము గోధుమ పిండి వాడాలనుకునే వాళ్ళు గోధుమ పిండి వేసుకోవచ్చు. నేను అలా వేసేదాన్ని. ఈ రోజైతే నేను మైదా వాడుతున్నాను. ఇప్పుడు మనం రవ్వ 200 గ్రాములు తీసుకున్నాం కదా, అదే మైదా 100 గ్రాములు, వరి పిండి 100 గ్రాములు తీసుకోవాలి. బియ్యం పిండి ఇది 200 ఉంటే అది హాఫ్ కలిపి 2 కలిపి 200 ఉండాలి. ఓకేనా? అది 100 ఇది 100. ఇప్పుడు అన్ని కలిపి ఇదిగో ఇలా చూడు, ఇందులో వేసుకుంటున్నా. 200 గ్రామ్స్ రవ్వ, 100 గ్రామ్స్ మైదా, వరిపిండి 100 గ్రామ్స్ బియ్యం పిండి. ఇంకా 3 ఇలా మిక్స్ చేసుకోవాలి. మాధవ్ ఇందులో ఇప్పుడు 3 మిక్స్ చేశాను కదా, అవును. ఇగో ఇందులో జీలకర్ర 1 స్పూను, తగినంత సాల్ట్. సరేనా? ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నేను చూడు అల్లం తురుము కొంచెం, పచ్చిమిర్చి సన్నగా ఉండాలి అన్నీ కూడా, కొత్తిమీర అన్నీ కూడా సన్నగా తరుక్కోవాలి ఇలాగా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు క్యారెట్ అవి కూడా. ఇంకా రవ్వ దోశ అయితే అదిరిపోతుంది మనకి. ఇదిగో ఉల్లిపాయలు కొన్ని కావాలంటే మనం పైన చల్లుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మిక్స్ చేసుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇగో ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి పెరుగు వేసుకుంటారు. పెరుగుని కొంచెం వాటర్ కింద చేసుకొని మనం ఇదిగో ఇలాగా కొంచెం, సరేనా? ఇది ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇంకా ఉన్నదంతా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మధు, రవ్వ దోశకి పిండి అన్నది బాగా పలచగా ఉండాలి, థిక్నెస్గా ఉండకూడదు. కాబట్టి ఎంత వాటర్నే వేసుకోవచ్చు మనం. మరీ లూజ్ చేస్తే అలాగనే వేసేసుకుంటారండి మధు, వాళ్ళకి తెలీదా? ఎంతైనా వేసుకోవచ్చు. ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చిక్కదనం అయిపోయింది అనిపించుకుని ఇప్పుడు రవ్వ ఉన్నది అందులో నాని మనం వేసేటప్పటికి ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది. అవును. అది ఇంకా నీళ్ళు వేసుకోవచ్చు. ఇది ఈ రకంగా ఉండాలి. అర్థమైందా? మధు ఇదిగో అమ్మ, ఇప్పుడు నేను ఈ రవ్వ దోశలకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరికాయ ఇదిగో చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. పైన తొక్కు తీసేయాలి బ్లాక్ ది, అప్పుడే బాగుంటది. కొంచెం ఇదిగో జీలకర్ర వేస్తున్నాను ఇందులో. సరేనా? ఇంకా కలిమాకు కొత్తిమీర కూడా కొంచెం పచ్చివే వేసుకోవచ్చు, చాలా బాగుంటది. ఇందులోనే వేసేస్తున్నాను. ఇంకా ఇగో పచ్చిమిర్చి వేయించుకున్నాను చూడు ఇందులో నేను. ఇవి మధు కొత్తిమీర కలిమాకు పచ్చిమిర్చి వేసేసాను కదా, ఇదిగో ఎల్లుల్లిపాయ ఒకటి, ఇవి కూడా పచ్చివే. సరేనా? ఇగో పుట్నాలు కొన్ని, మధు తగినంత ఉప్పు. ఓకే. ఇవన్నీ వేసుకుని చక్కగా చట్నీ బాగా మెత్తగా కాకుండా బరగ్గా. ఓకేనా మధు? మనకి ఇదిగో చట్నీ రెడీ అయిపోయింది. చూడు ఎంత బాగా వచ్చిందో కలర్. అది గ్రీన్, మనం కొత్తిమీర అన్ని వేసాం కదా. ఇంకా ఇందులోకి నేను కొంచెం శనగపప్పు, ఇదిగో ఎండుమిర్చి వేసేలాగా వేసుకున్నానే తాలింపు. నీకు చాలా ఇష్టం కదా ఇలా తాలింపు వేస్తే. మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ దోశలకి. మొదలు ఇదిగో మనం ఇప్పుడు రవ్వ దోశ వేసుకుంటున్నాం. ఇలా చూడు, ముందు పెనం పెట్టాం కదా, పెనం పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ చుక్క అలా జల్లి మనం ఒక ఉల్లిపాయ చెక్కని ఇలాగా అనుకుని రుద్దుకుంటే అట్టు అనేది కూడా చాలా బాగా వస్తుంది మనకి, దోశ కానీ ఏదైనా. ఓకే. ఇప్పుడు మనం రవ్వ దోశ వేసుకుందాం. ఇంతే మధు రవ్వ దోశ ఇలాగా అలా పోసుకుంటే అది అలా హోల్స్ కింద వస్తాయి. ఎక్కువ థిక్నెస్గా వేసేసుకోకూడదు. సరేనా? ఇప్పుడు ఇగో ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్, లేదంటే నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి, ఎవరి ఇష్టం అది. నేను ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు మనం దాన్ని ఏం కాకూడదు, క్రిస్పీగా అలా కాలాలి ఫస్ట్. మధు ఇదిగో అమ్మ, మనకి రవ్వ దోశ రెడీ. ఓకే, సూపర్ అమ్మ, సూపర్. ఇదా డాడీ మీరమ్మా, డాడీ డాడీ రండి రండి. వేడి వేడిగా
రవ్వ దోశ, క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ. తినండి. ఎలా ఉంది? చాలా బాగుంది. చట్నీ ఎలా ఉంది? చాలా బాగుంది. చట్నీ కూడా చాలా సూపర్. చూడు సూపర్ ఉంది. బా చాలా సూపర్గా ఉంది. కొత్తిమీర అదిరిపోయింది. రవ్వ దోశ అంటే సూపర్గా. ఎప్పుడు వేసినా ఇదే రకంగా బాగా వస్తాయి. కాలాలి బాగా మంచిగా క్రిస్పీగా కాకుండా అలా కాలాలి. బా, చట్నీ కూడా కొత్తిమీర కరివేపాకు వేసి చేసానండి. సూపర్, చాలా బాగుంది. చాలా గ్రీన్ కలర్ వచ్చేసిన చట్నీ మొత్తం పచ్చివి వేసాను కదా మధు, అన్ని కూడా చాలా బాగుంది. టేస్ట్ అవుతాయి. కాంబినేషన్ చాలా బాగుంది. అదిరిపోయింది, చాలా బాగుంది. తినండి. ఆవిడ కూర్చోండి, ఒక్కొక్కటి వేసిస్తా. బాబా సూపర్ సూపర్.